అందరికీ నమస్కారం. అదిగో మహాభారత సంగ్రామం మొదలవ్వబోతోంది. శంఖారావాలు మిన్నంటున్నాయి. కాని సరిగ్గా ఆ యుద్ధభూమి నడిబొడ్డున మహావీరుడైన అర్జునుడు తన గాండీవాన్ని జారవిడుస్తున్నాడు. అసలెందుకు? ఈరోజు మనం భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాల ద్వారా అర్జునుడి ఆ అంతర్మథనాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ప్రశ్నతో మనం ఈరోజు ఈ విశ్లేషణను మొదలుపెడదాం. నిజానికి అర్జునుడు ఎదుర్కొంటున్నది కేవలం బయట ఉన్న కౌరవ సైన్యాన్ని కాదు, తన లోపలే, తన అంతరాత్మలోనే పెల్లుబుకుతున్న ఒక పెద్ద ధర్మ సంకటాన్ని. సరే, మరి ఆయన వాదనలో ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. ముందుగా అర్జునుడి వాదనలో మొదటి అంశంలోకి వెళ్దాం. ఇది చాలా చాలా వ్యక్తిగతమైనది. ఏంటంటే పాపం గురించిన భయం. అయ్యో, నా స్వంత వాళ్లను, నా బంధువులను చంపితే ఆ పాపం నన్ను చుట్టుకుంటోంది కదా అని ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. ఈ సందర్భంలోనే ఆయన పలికిన శ్లోకం ఇది. భగవద్గీత మొదటి అధ్యాయం 36వ శ్లోకం. పాపమేవా శ్రేయదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యాము మాధవ. చూడండి, అర్జునుడి సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందో ఈ శ్లోకంలో మనకు స్పష్టంగా తెలిసిపోతోంది. నిజానికి శాస్త్రమేం చెప్తుందంటే దురాక్రమణదారులను అంటే ఆతతాయిలను చంపితే పాపం రాదు. కాని అయినా సరే అర్జునుడేమంటున్నాడు, ఓ మాధవా, వీళ్లంతా మనవాళ్లే కదా, మన తాతలు, మన గురువులు, అన్నదమ్ములు, వీళ్లందర్నీ చంపి వచ్చే ఆ రాజ్యంతో మనం ఎలా సుఖపడతాం అని ఎంత ఆవేదనతో అడుగుతున్నాడో చూడండి. అంటే ఆయన దృష్టిలో ఆ రాజ్యసుఖమనేది చాలా తాత్కాలికం, బంధుత్వం, ధర్మం ఇవే శాశ్వతమని ఆయన భావిస్తున్నాడు. ఇక్కడితో ఆగలేదు అర్జునుడు. తన వాదనలో ఇంకాస్త ముందుకు తీసుకెళ్తున్నాడు. తమకు అంటే పాండవులకు, కౌరవులకు మధ్య ఉన్న ఒక పెద్ద తేడాను కృష్ణుడికి వివరిస్తున్నాడు. ఆ తేడా ఏంటో తెలుసా? వివేకం. అంటే జరగబోయే దాని పర్యవసానాలని ముందుగానే చూడగలగడమన్నమాట. దాన్ని వివరిస్తూ ఆయన చెప్పిన శ్లోకాలు ఇవి 37 మరియు 38. యద్యప్యేతే నపశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాద్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఈ శ్లోకాల్లో అర్జునుడి వాదన ఎంత పదునుగా ఉందో చూడండి. ఆయనేమంటున్నారంటే, ఓ జనార్దనా, వాళ్ళు ఆ కౌరవులున్నారు కదా, వాళ్ల కళ్లకు దురాశ అనే పొరకమ్మేసింది. అందుకే వాళ్లకి కులాన్ని నాశనం చేస్తున్నామనే దోషంగాని, మిత్రులకు ద్రోహం చేస్తున్నామనే పాపంగాని కనిపించట్లేదు. కాని మన సంగతేంటి? మనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. ఈ యుద్ధం వల్ల ఎంత పెద్ద వినాశనం జరగబోతోందో మనం చూడగలుగుతున్నాం. మరి అన్నీ తెలిసిన మనం తెలిసి పాపం నుండి ఎందుకు వెనక్కి తగ్గకూడదు అని కృష్ణుని నిలదీస్తున్నాడు. చూసారా, ఆయన ఉద్దేశమేంటంటే తెలియని వాళ్లకంటే అన్నీ తెలిసిన వాళ్లకే బాధ్యత ఎక్కువ అని. ఇప్పుడు చూడండి, ఇక్కడ్నుండి అర్జునుడి ఆలోచన కేవలం వ్యక్తిగత పాపం అనే స్థాయి నుండి ఇంకాస్త పెద్ద స్థాయికి వెళ్తోంది. అవును, ఈ యుద్ధం వల్ల మొత్తం సమాజం మీద ఎలాంటి ప్రభావం పడుతోందోనని ఆయన ఆందోళన చెందుతున్నాడు. చెప్పాలంటే ఆయన వాదనలో ఇది చాలా చాలా కీలకమైన భాగం. ఒక వంశం నాశనమైతే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఆయన వివరించబోతున్నాడు. అదే ఈ 39వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఈ శ్లోకంలో చాలా లోతైన అర్థముంది. మొదటి పదం చూడండి, కులక్షయే అంటే వంశం నాశనమైతే. ఈ యుద్ధంలో కుటుంబ పెద్దలందరూ చనిపోతారు కదా, అప్పుడేమవుతుంది? తరతరాలుగా వస్తున్న సనాతనమైన కుల ధర్మాలు అంటే మన కుటుంబ సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ నాశనమైపోతాయి. ఆ సంప్రదాయాలే కదా ఆ తరువాత వచ్చే తరాలను ఒక పద్ధతిలో, ధర్మమార్గంలో నడిపించేది. మరవే లేకపోతే మొత్తం కుటుంబం, మొత్తం వంశం అధర్మం పాలవుతుంది. ఇదే అర్జునుడి భయం. సరే, ఇప్పుడు అర్జునుడి వాదన దాదాపు క్లైమాక్స్కొచ్చేసింది. ఇందాకన్నట్టు కుటుంబంలో అధర్మం పెరిగితే ఏమవుతుంది? దాని ప్రభావం అక్కడితో ఆగిపోదు. అది మొత్తం సమాజాన్ని ఎలా నాశనం చేస్తోందో ఆయన వివరిస్తున్నాడు. ఇదే 40వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ
జాయతే వర్ణసంకరః. అర్జునుడు ఎంత భయపడుతున్నాడో ఈ క్రమం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది, ఒకదాని తర్వాత ఒకటి. స్టెప్ 1, యుద్ధం వల్ల కులం నాశనమవుతుంది. స్టెప్ 2, దానివల్ల సనాతన ధర్మాలు పోతాయి. స్టెప్ 3, అధర్మం పెరిగిపోతుంది. ఇప్పుడు కీలకమైన పాయింట్. అర్జునుడి వాదన ప్రకారం కుటుంబంలో అధర్మం పెరిగినప్పుడు ఆ ఇంట్లోని స్త్రీలకు రక్షణ కరువై వాళ్లు చెడిపోతారు. దాని పర్యవసానం వర్ణసంకరం, అంటే అవాంఛిత సంతానం పుడుతుంది. ఇది మొత్తం సమాజాన్నే కాదు, రాబోయే తరాలను కూడా నరకంలోకి నెట్టేస్తుందని ఆయన భయపడుతున్నాడు. అంటే ఇది కేవలం యుద్ధం గురించిన ఆందోళన కాదు, ఇది సామాజిక పతనం గురించిన భయం. సో అర్జునుడి వాదనంతా విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తోంది. ఏంటా ప్రశ్న అంటే, కేవలం ఒక రాజ్యాన్ని గెలవడం కోసం సమాజానికి మూలస్తంభాలైన కుటుంబాలను, వాటి సంప్రదాయాలను నాశనం చేయడం కరెక్టేనా? సరిగ్గా ఈ ప్రశ్న దగ్గరే శ్రీకృష్ణుడి గీతాబోధకు పునాది పడుతోంది. అర్జునుడి ఈ వాదనలకు శ్రీకృష్ణుడు ఎలాంటి సమాధానమిచ్చాడు, ఈ ధర్మ సంకటం నుండి అతన్ని ఎలా బయటపడేశాడు, ఇవన్నీ మనం రాబోయే భాగాలలో చూద్దాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు తెలుసా, జ్ఞాన్ కోష్ ఒక బహుభాషా ఛానల్. ఇక్కడ మేం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తమిళం, గుజరాతీ, బెంగాలీ ఇలా ఎన్నో భాషల్లో అందిస్తున్నాం. త్వరలోనే మరిన్ని ప్రధాన భాషలను కూడా జోడించబోతున్నాం. మా లక్ష్యం ఒక్కటే, సనాతన ధర్మంలోని అమూల్యమైన నిధులను మీకు చాలా సరళంగా, స్పష్టంగా అర్థమయ్యే రీతిలో అందించడం. మా ఛానల్లో మీకు ప్రతిరోజూ శ్రీమద్భాగవతం, భగవద్గీత, మహాభారతం, లలితా సహస్రనామం, దైవతిన్ కురల్, అలాగే మహారాష్ట్ర, బెంగాల్ సాధువుల చరిత్ర, ఆదిశంకరుల దివ్య అవతార కథ, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలపై వీడియోలు లభిస్తాయి. మేం చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి జ్ఞాన్ కోష్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తే మా రోజువారీ వీడియోల గురించి మీకు వెంటనే సమాచారం అందుతుంది. అలాగే ఈ దివ్య జ్ఞానాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడానికి లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనమందరం కలిసి ఈ సనాతన ధర్మ జ్యోతిని ప్రకాశవంతంగా వెలిగిద్దాం.